సీక్రెట్ డాక్టర్ మేడం బ్లావెట్స్కి రాసినటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం మనం చేస్తున్నాం యాజ్ ఎ గ్రూప్ స్టడీ. నేను వరకునే మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. యాక్చువల్గా బుక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆవిడ ఇచ్చినటువంటి ప్రోయం అనేటటువంటి దాని గురించి చెప్పుకుంటున్నాం. ఒక 2 సెంటెన్సులు నేను చెప్పుకున్నాం మొదలు పెట్టడం కోసం. దీనికి సంబంధించినటువంటి ఒక మెడిటేషన్ మాస్టర్ గారు స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటి పుస్తకంలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి మెడిటేషన్ ఒకటి ఉంది. ఆ మెడిటేషన్ కానీ ఒకసారి ధ్యానం చేసుకుని మళ్ళీ ఈ ప్రోయం అనేటువంటి దాంట్లోకి వెళ్తే సులభంగా ఉంటుంది. ఇందులో నేర్చుకోవాల్సిన దానికంట అనుభూతి చెందినటువంటిది ఆచరించవలసినటువంటివి ఎక్కువగా ఉంటాయి మనకు లోపలికి వెళ్తున్న కొలది. ఏం చేతనంటే ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండేటటువంటి వారంతా కూడా సాంఖ్యమును యోగముతో కలపాలి అని చెప్తాడు కృష్ణుడు మనకి భగవద్గీతలో. సాంఖ్యము యోగముతో కలపాలి. ధ్యానం చేసాం, భగవంతుడి దగ్గరికి అలా వెళ్తూ ఉన్నాం, ధ్యానం చేసాం, గాలి పీల్చాం, ప్రాణాయామం చేసాం, ప్రత్యాహారం చేసాం, అంతా అయిపోయింది, ధారణ సమాధి స్థితులు మనకు వచ్చేసాయి. వచ్చిన తర్వాత అయితే ఏమిటని ఏం చేయాలి? అయితే ఏంటనంటే భగవంతుని యొక్క స్వరూపము మొత్తము ఈ విశ్వమునందు వ్యాపించి ఉండేటువంటి భగవంతుని స్వరూపం ఏదైతే ఉందో సాంఖ్యము ద్వారా మొత్తమైనటువంటి తత్వం మనకి తెలియాలి. తెలిసిన తర్వాత భగవంతుడి విరాట్ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఎవరైతే పురుషోత్తముడైన భగవంతుడు ఎవరు ఉంటాడో ఆయన ఎక్కడెక్కడ ఏ రకంగా ఆపరేట్ చేస్తుంటాడో, ఎలాగ సృష్టి చేస్తున్నాడో దానిని మన యందు న్యాసం చేసుకుని ధ్యానం చేయటం అనేటువంటి ప్రక్రియ అప్పుడు మొదలవుతుంది. అప్పుడు నిశ్చలత్వమైన సిద్ధి అనేటటువంటి జరిగి దాన్నే మోక్ష మార్గం అనేటటువంటి తర్వాత చెప్తారు. మోక్షం అనగా అనేకమైన డెఫినేషన్స్ అనేక రకమైన ఉన్నాయి. పోయిన తర్వాత మోక్షం వస్తుందని, జన్మ లేకుండా ఉన్న మోక్షం, ఇవన్నీ మోక్షం అనేటువంటి ఎస్కేపిజం మాత్రం కాదు. అంటే పోయిన తర్వాత మోక్షం వస్తుందండి, మళ్లీ జన్మ లేకుండా ఉంటుంది, అది మోక్షం అనేటటువంటి ఒక చాలా మంది తెలుగు వాళ్ళలో ఇదొక భ్రమ ఉన్నది. మోక్షము దేహం ఉంటుండగానే వస్తుంది, ధ్యాన సమాధులు దేహం ఉంటుండగానే సిద్ధింపజేసుకోవాలి. దేహం అనేటటువంటిది కర్మములకు సంబంధించినటువంటి ఒక కురుక్షేత్రం లాంటిది కాబట్టి క్షేత్రం లాంటిది. ఈ క్షేత్రమునందు ఫలాలు పంట వేసి పండించుకోవాలి. కాబట్టి ధ్యానం అయిన తర్వాత భగవంతుని యొక్క స్వరూపం మొత్తము కూడా ఆయన యొక్క దివ్యమైనటువంటి లీలా విగ్రహమైనటువంటి విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం సమస్తమైనటువంటి సృష్టి స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ స్వరూపముగా మనం ధ్యానం చేయటానికి ముందు అదేమిటో తెలియాలి మనకి. అది విప్పి చెప్పినటువంటి పుస్తకమే సీక్రెట్ డాక్టర్ అనే పేరుతో పిలుస్తారు. రిమెంబర్ ద గివర్, హీ గేవ్ దిస్ ఫ్రేమ్, యు ఆర్ ద బుక్, ఐ ఆమ్ ద వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యానుస్క్రిప్ట్. మాస్టర్ గారు మొట్టమొదట ఇచ్చినటువంటి మెడిటేషన్ కొంతమంది సోదరులు చేస్తూ ఉన్నారు. ఈ చేస్తూ ఉండేటప్పుడు ఒకటే ఒక మ్యానుస్క్రిప్ట్ పైన ఉంటుంది, దాన్నే భగవంతుడు అని చెప్తారు. దాని నుంచి ఇవన్నీ కూడా కాపీ చేయబడి ఉంటాయి. సమస్తమునందు ఉండేటటువంటిది ఒకటే ఒకటి ఉంటుంది, దాని చుట్టూ సమస్తము కట్టుకుంటుంది. దానినే నేను అని పేరుతో శ్రీకృష్ణుడు భగవద్గీతను పిలిచారు. మనం తెలుగు బాగా అర్థం అవడం అనేటటువంటి రోజులు పోయాయి కాబట్టి దానిని ఇంగ్లీష్లో ఐయామ్ అని అందాం అన్నారు. మనం కూడా ఐయామ్ అనుకుంటుంటాం, నేను అని పేరుతో పిలుస్తుంటాం. ఈ నేను అనుకునే నేను కొన్ని వందల వేలు చిల్లర నేను చిన్న చిన్న ఉంటుండగా లోపల అసలైనటువంటి నేను ఒకటి ఉంటుంది. దాన్నే మనము క్షరము అక్షరము పురుషోత్తముడుగా మనం భగవద్గీత యందు దాన్ని చేసుకుంటాం. మనం అంటే ఈ నేను అనేటటువంటిది ప్రతివాడు అనేటటువంటి నేనుకి, ఈ నేను నుంచి అసలైన నేనుకి ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే సాధన ఉంటుందో దాన్నే మోక్ష మార్గం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైతే ఈ నేను మనకి తెలియడం మొదలు పెడుతుందో సమస్తమైనటువంటి సృష్టి విశేషములు మనకి తెలుస్తాయి తప్ప దెన్ వీ బికమ్ ఏ క్రియేటర్. అంతవరకు ఏం చేస్తుంటాం? మనం రీప్రొడక్షన్ చేస్తుంటాం. వీఆర్ నెవర్ ఏ క్రియేటర్ వెన్ వీఆర్ లివింగ్ ఇన్ ది లోయర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. కింద లోకములలో ఉండేటప్పుడు రిప్రొడ్యూస్ చేయటం ఉంటుంది తప్ప క్రియేషన్ చేయటం అనేది. క్రియేటర్గా మారాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. సో ఫస్ట్ క్రియేటర్నే చతుర్ముఖ బ్రహ్మ అనే పేరుతో పిలుస్తారు. అంచేత ఆయన క్రియేటర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, పితామహుడు అనే పేరుతో పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తాడనేది లోపల పుస్తకాలు చదువుకున్నాం. మళ్ళీ ప్రోయంలోకి వెళ్ళి ఇంట్రొడక్షన్ మనం చదువుతాం. ఎనార్కియాక్ మ్యానుస్క్రిప్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ పామ్ లీవ్స్ మేడ్
impermeable to water, fire and air by some specific unknown process is before the writer's eye. On the first page, an immaculate white disk with a dull background. On the following page, the same disk but with a central point. The first is the student knows to represent cosmos in eternity before the re-awakening of still slumbering energy, the emanation of the word in the latter systems. The point is hitherto immaculate disk is space, eternity and pralaya. Denotes the dawn of differentiation. It is the point in the mundane egg. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. పాయింట్ అనేటటువంటి మొట్టమొదటిగా ఈ సృష్టి అంతా కూడా ప్రళయమై ఉంటుంది. ప్రళయము ఆ వర్డే అలా వేశాడు. లయం అనేటువంటి ఇట్స్ గోస్ ఇన్ టు బ్యాక్గ్రౌండ్. నాన్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఏమి ఉండదు, పొటెంట్గా ఉంటుంది. మొత్తం సృష్టి అంతా కూడా పొటెన్షియల్ స్టేజ్లో ఉంటుంది, ఇంకా ఉద్యుక్తమై అవదు. దీనిని అర్థం అవడం కోసమే మనకి భాగవతాదులు యందు నారాయణుడు యోగ నిద్రలో ఉన్నట్టుగా చెప్తారు. నారాయణుడు నేనుందామని అనుకుంటాడు. నేనుందాం అనుకుంటే నేను నుండి నాది అనేటటువంటిది ముందుకు వస్తుంది. ఫస్ట్ నేను నాది డిఫరెన్షియేట్ అవుతుంది. మనం కూడా ఎటుంటాం, నేనున్నానని మనం ఉంటాం. కొంతకాలం ఏక నాది అనేటటువంటిది వస్తుంది. దాన్నే సంసారం మానవుడికి అవుతుంది. భగవంతుడికి అయితే ప్రకృతి అవుతుంది. మహత్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని లోపలికి వెళ్ళి చూసుకుంటాం. ఈ మహత్తు నుంచి అహంకారం పుడుతుంది. అహంకారం మళ్ళీ 3 రకాలై వాటి నుంచి అనేకమైనటువంటి సృష్టులు రావటం అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. మనకి లోపల పేజీలో చెప్తారు అవి. మొట్టమొదటిగా భగవంతుడు సర్వము తాని అయి